నమస్కారం, డీసీటీవీ న్యూస్ కు స్వాగతం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ ఆరోపణలకు సంబంధించి సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్లోని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. తిరుమల లడ్డూ నెయ్యి సరఫరాలో జరిగిన అక్రమాలపై సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్ సంచలన విషయాలను బయటపెట్టింది. దాదాపు 10కి పైగా రాష్ట్రాల్లో విస్తరించిన ఈ భారీ నెట్వర్క్లో 36 మంది నిందితులు, డజన్ల కొద్దీ డైరీ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, హవాలా మధ్యవర్తులు ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. నిబంధనల మార్పు నుండి నకిలీ రికార్డుల సృష్టి వరకు ప్రతి దశలోనూ వ్యవస్థీకృత కుట్ర జరిగినట్లు సిట్ నిర్ధారించింది. విశ్వసనీయమైన సహకార డైరీలను టెండర్ల నుండి తప్పించి ప్రైవేట్ సంస్థలకు లబ్ధి చేకూరేలా 2020లో నిబంధనలు భారీగా సడలించారు. వార్షిక టర్నోవర్ పరిమితిని 250 కోట్ల నుండి 150 కోట్లకు తగ్గించడం, పాల సేకరణ సామర్థ్యం, అనుభవ కాలం వంటి కీలక అంశాల్లో రాజీ పడ్డం వల్ల నాణ్యత లేని చిన్న డైరీలకు మార్గం సుగమమైంది. దీనివల్ల శ్రీవారి లడ్డూ నాణ్యతపై తీవ్ర ప్రభావం పడింది. యూపీకి చెందిన బోలేబాబా డైరీ కేంద్రంగా ఈ దందా సాగినట్లు ఆధారాలు లభించాయి. అసలు పాలు లేదా వెన్నను వాడకుండానే పామాయిల్, కర్నల్ ఆయిల్ వంటి నూనెలను కలిపి కృత్రిమ నెయ్యిని తయారు చేశారు. ల్యాబ్ పరీక్షల్లో దొరకకుండా ఉండేందుకు బీటా క్యారోటిన్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్ వంటి రసాయనాలను, కృత్రిమ సువాసనలను జోడించారు. సుమారు 68 లక్షల కిలోల ఇటువంటి కెమికల్ నెయ్యిని వీరు ఉత్పత్తి చేసినట్లు దర్యాప్తులో తేలింది. టీటీడీలోని ప్రొక్యూర్మెంట్ మరియు టెక్నికల్ విభాగాలకు చెందిన కొందరు సిబ్బంది తమ అధికారాలను దుర్వినియోగం చేశారు. సరైన తనిఖీలు చేయకుండానే కల్తీ నెయ్యి ట్యాంకర్లకు అనుమతులు ఇవ్వడం, తప్పుడు ల్యాబ్ రిపోర్టులను సృష్టించడం వంటి నేరాలకు పాల్పడ్డారు. తక్కువ ధరకు నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేయడం వల్ల టీటీడీకి సుమారు 235 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లడమే కాకుండా కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ కుంభకోణంలో భారీగా ముడుపులు చేతులు మారాయి. టెండర్లు ఇప్పించినందుకు, నాణ్యత తనిఖీల్లో వెసులుబాటు కల్పించినందుకు నిందితులు భారీగా లంచాలు డిమాండ్ చేశారు. ఈ లావాదేవీలన్నీ బ్యాంకింగ్ వ్యవస్థకు వెలుపల హవాలా మార్గంలో ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో మధ్యవర్తుల ద్వారా జరిగినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. వాట్సాప్ చాటింగ్ల ద్వారా ఈ నెట్వర్క్ నడిచినట్లు గుర్తించారు. గుజరాత్లోని ఎన్డీడీబీ ప్రయోగశాల పరీక్షల్లో ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు కలవలేదని నిర్ధారణ అయ్యింది. కానీ కెమికల్ నెయ్యి తయారు చేసినట్టు తెలిపారు. నిందితులు డిలీట్ చేసిన డిజిటల్ డేటాను ఫోరెన్సిక్ ద్వారా వెలికితీసిన సిట్ మొత్తం 500 రకాల బలమైన ఆధారాలను కోర్టుకు సమర్పించింది. తప్పుడు ఇన్వాయిస్లు, ఒకే వాహన నెంబర్లను పదే పదే వాడటం వంటి మోసాలను శాస్త్రీయంగా నిరూపించారు. జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ గీ కల్తీ నెయ్యితోనే 20 కోట్ల ప్రసాదాలు తయారు చేయడం వాస్తవం కాదా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ గత టీటీడీ పాలక మండలి తీరును ప్రశ్నించారు. ఆధారాలు లేవు అంటున్నాడు. 500 ఆధారాలతో సిట్టు విచారణతో ఈరోజు బయటపెట్టినటువంటి కల్తీ నెయ్యి లడ్డూల్లో వాడినటువంటి వాస్తవం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను కరుణాకర్ రెడ్డి గారిని. ఈ రోజున దాదాపు 20 లక్షల కోట్ల లడ్డూల్ని దాదాపు 60 లక్షల 20 కోట్ల రూపాయల ధనంతో చేసిన అవినీతి జరిగింది అంటే మరి ఈ రోజున కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి నగరంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా కానివ్వండి, ఒక శాసనసభ్యుడిగా కానివ్వండి, ఒక చైర్మన్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి కానివ్వండి, ఈ విధంగా మాట్లాడడం ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా కూడా ప్రజలను మోసగించవచ్చు, అధికారులను మోసగించవచ్చు, కానీ దేవుడి కంటిలో మీరు పడినారంటే దేవుణ్ణి మోసం చేయలేరు. ఈ రోజున థర్స్డే మరి నేత్ర దర్శనంతో నీ అంతు చూడబోతున్నానని కూడా నిన్ను హెచ్చరిస్తూ ఇకనైనా ధర్మాన్ని కాపాడే విధంగా నువ్వు ఉండాలని నిన్ను హెచ్చరిస్తున్నావు. సుమారుగా 1,60,00,000 కేజీలు నెయ్యి కొంటే దాంట్లో 60 లక్షల కేజీల నెయ్యిని డూప్లికేట్ కెమికల్స్తో వాడిన నెయ్యిని, అనిమల్స్ ఫ్యాట్తో నెయ్యిని అంతా కూడా దాన్ని తయారు చేసేసి మొత్తం హిందుత్వానికి ఉన్నటువంటి మొత్తం నాశనం చేశారు. అదేవిధంగా ఈరోజు సుబ్బారెడ్డి గారి పేకి సుమారుగా 4,80,00,000 రూపాయలు ఒక సామాన్య వ్యక్తి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిందంటే మీరందరూ గమనించవచ్చు. ఎన్ని కోట్ల రూపాయలు లంచాలు అతను తీసుకున్నాడు. అసలు యాక్చువల్గా 250 కోట్ల రూపాయలు టర్నోవర్ ఉండే కంపెనీనే టెండర్లు వేయాలా. అలాంటి దాన్ని వీళ్ళు ఒకేసారిగా 100 కోట్ల రూపాయలు తగ్గించి 150 కోట్లు చాలు మీ టెండర్లకు ఎలిజిబిలిటీ అనేసి అని ఏమంటే డూప్లికేట్ కంపెనీస్ అన్ని క్రియేట్ చేసేసి అసలు 3 ఇయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ అంతా కూడా లేకుండా జిఎస్టీ అంతా కూడా లేనటువంటి కంపెనీస్ అని కూడా వాళ్ళు డూప్లికేట్ కంపెనీస్ టెండర్స్ ఇవ్వడం కూడా చాలా బాధేసింది. భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలపై కుట్రలు, కుతంత్రాలు, రాజకీయ ఆరోపణలు మానుకోవాలని జాతీయ హిందూ ధార్మిక సదస్సును నిర్వహించడం జరిగిందని శివానంద స్వామీజీ తెలిపారు. తిరుపతి విష్ణు నివాసం నుండి మహతి కళాక్షేత్రం వరకు స్వామీజీలు ర్యాలీని నిర్వహించారు.
ఇటీవల కాలంలో వరుసగా శ్రీవారి క్షేత్రాన్ని అపవిత్రం చేసేలా కొద్దిమంది రాజకీయ నాయకులు వ్యవహరించడం అత్యంత బాధాకరమని మండిపడ్డారు. దుష్ప్రచారాన్ని ఆపుదాం, సనాతన ధర్మాన్ని కాపాడుదాం అంటూ నగర ప్రధాన మార్గాలలో చేతపట్టి అవగాహనను కల్పించారు. అన్య మతస్థులు ఉద్దేశపూర్వకంగానే తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, తమ క్షేత్రాన్ని హిందువులుగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. తిరుమల క్షేత్రంపై చాలామంది కుట్రలు పన్నుతూ ఉన్నారు. పవిత్రమైనటువంటి క్షేత్రంపై బుర్ర జల్లే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నాలన్నీ ఆగిపోవాలని, ఆ యొక్క కుతంత్రాలు కుట్రలన్నీ కూడా రూపుమాపాలని సాధు సంతువులందరూ కూడా ఏకధాటిపై ముందుకు రావడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము, గత కొంతకాలంగా ప్రతి వివాదాన్ని కూడా తిరుమల మీద రుద్దాలని చూస్తూ ఉన్నారు. మరి ఈ రోజు కనుక మనం చూస్తే పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రం లోపల సామాన్య భక్తులకు మొట్టమొదటిసారిగా మన టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు పెద్దపీట వేసి వైకుంఠ ఏకాదశి పర్వదినాన కూడా సామాన్య భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనానికి కల్పించడం జరిగింది. సామాన్య భక్తుడు కూడా మొట్టమొదటిసారి అభిషేక దర్శనం కల్పించడం అనేది చరిత్రలోనే మొదటిసారి. ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నటువంటి వేళ గొప్ప గొప్ప కార్యక్రమాలను చూసి తట్టుకోలేక కొంతమంది కుట్రపూరితమైనటువంటి వైసీపీ ముఖ్య నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ లభించింది. మద్యం కేసులో సుదీర్ఘ కాలంగా జైలులో ఉన్న చెవిరెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. A1గా ఉన్న రాజ్ కసిరెడ్డితో కలిసి మద్యం స్కామ్లో చెవిరెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్ అభియోగాలు నమోదు చేసింది. జైలులో ఉన్న చెవిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా కసిరెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది. వైసీపీ ముఖ్య నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. లిక్కర్ కేసులో జూన్ 17వ తేదీన బెంగళూరులో సిట్ అధికారులు చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. 226 రోజుల తర్వాత ఈ కేసులో చెవిరెడ్డికి బెయిల్ దక్కింది. మద్యం కేసులో పలువురు వైసీపీ నేతలను సిట్ అరెస్టు చేసింది. ఎంపీ మిథున్ రెడ్డితో సహా పలువురి పాత్రపైన అభియోగాలు నమోదు చేసింది. ఇదే కేసులో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తాజాగా తిరస్కరించింది. అయితే అరెస్టు చేసిన కొంతకాలం మినహాయింపు ఇచ్చింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఇక ఈ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్న చెవిరెడ్డితో పాటుగా మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు A1గా ఉన్న రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. మద్యం కేసులో చెవిరెడ్డి పాత్రపైన సిట్ అనేక అభియోగాలను నమోదు చేసింది. గతంలోనూ పలు సందర్భాల్లో చెవిరెడ్డి తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. అయితే ఇప్పటి వరకు చెవిరెడ్డికి రిలీఫ్ దక్కలేదు. విజయవాడ జైల్లో చెవిరెడ్డితో పాటుగా శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో వీరు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు వీరికి బెయిల్ మంజూరయ్యింది. ఇప్పటి వరకు ఈ కేసులో 9 మందికి బెయిల్ లభించింది. రాజ్ కసిరెడ్డితో సహా 4 ఇంకా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక సుప్రీం ఆదేశాల మేరకు బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఇప్పుడు ఏసీబీ కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా పరిణామంతో ఈ కేసులో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నారని మాజీ ఎంపీ చింతామోహన్ మండిపడ్డారు. చదువుకునే ప్రతి విద్యార్థికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఫుల్ మెస్ ఛార్జీలు, పాకెట్ మనీ, కాస్మెటిక్ అలవెన్సులు, ఫుల్ మెస్ ఫీజులు మొత్తాన్ని ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మీరు ఇవ్వలేకపోతే మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సంతకం పెట్టిస్తాను ముఖ్యమంత్రి ద్వారా. ఎవరైనా కావచ్చు ముఖ్యమంత్రి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెంటనే ప్రతి విద్యార్థికి మేము ఓసీలకు కూడా ఇచ్చాం. వాస్తవాలు ఇవన్నీ. ప్రతి విద్యార్థికి ఫుల్ మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ అలవెన్సులు, ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్లు అన్నీ చేసి మేము విద్యార్థులందరికీ విద్యను అందిస్తామని తెలియజేస్తూ ఒక చిన్న విషయాలు చెప్పదలుచుకున్నాను. విద్యార్థులందరూ ఇంత కష్టాల్లో కన్నీళ్లలో ఉంటే స్వల్పమైన విషయాలు. సిపాయి సుబ్రహ్మణ్యం కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా రష్ హాస్పిటల్ అధినేతగా వైద్య రంగంలో ఎంతో మంది నిరుపేదలకు సేవ చేస్తూ తనదైన శైలిలో ముందుకు కొనసాగుతున్నారని రేణిగుంట వైకాపా నేతలు కొనియాడారు. రేణిగుంట పట్టణంలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీకి అభిమానులు ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీకి గజమాలలు వేసి సాలువలు కప్పి ఘనంగా సన్మానించారు.
అనంతరం నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్య పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట సర్పంచ్ నగేష్, పట్టణ అధ్యక్షులు ప్రభాకర్, రఫీవుల్లా, నల్లపాలెం శ్రీనివాసులు, గుణశేఖర్, గంగయ్య, శివారెడ్డి, శివానందం తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేసి ప్రభాకర్ గారికి, నగేష్ గారు, అలాగే ఇక్కడ నాయకులు, వైసీపీ నాయకులు, కులూరు సాహెబ్లు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు తక్కువ సమయంలోనే చాలా బలంగా ఏర్పాటు చేశారు. అందరికీ మరొకసారి మన పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రష్ హాస్పిటల్ అధినేత మన తిరుపతి ఎమ్మెల్సీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రేణిగుంటలో బస్టాండ్ కూడలి వద్ద భారీ ఎత్తున కేక్ కట్ చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా పేద ప్రజలకు వైద్యంలో అయితేనేమి, పేద ప్రజలకు వైద్యం సహాయం చేయడంలోనే తెల్ల కార్డు వాళ్ళకి రేణిగుంటలోనే నేనే ఒక 4-5 కేసులు తీసుకెళ్ళినప్పుడు ఆయన వీలైనంత సహాయం పేద ప్రజలకు చేస్తూ సిపాయి సుబ్రహ్మణ్యం గారికి సిపాయి భరోసా అనే పథకం కింద ఆయన పేద ప్రజలకు చాలా న్యాయం చేస్తున్నారు. సిపాయి సుబ్రహ్మణ్యం కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా రష్ హాస్పిటల్ అధినేతగా వైద్య రంగంలో ఎంతో మంది నిరుపేదలకు సేవ చేస్తూ తనదైన శైలిలో ముందుకు కొనసాగుతున్నారని రేణిగుంట వైకాపా నేతలు కొనియాడారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు జోకో విడోడో, ఎమ్మెల్యే గణబాబు, అంబర్పేట శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇవాళ చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మేము గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాము. ఒక ఏడాది కింద మేము 2 నెలల కింద ప్రతి నెల వస్తా అని చెప్పి మొక్కుకున్నాను. అయితే కొద్దిగా అన్వయ కారణాల వల్ల రాలేకపోయాను. 3 నెలల తర్వాత వచ్చాను. ఈసారి నుంచి మళ్ళీ ప్రతి నెల వచ్చి దర్శనం చేసుకోవడం స్వామివారిని. ఎందుకంటే ఇలాంటి దర్శనం నాకు ఈ జన్మలో ఇన్నిసార్లు వచ్చాను, నాకు జరగలే. చాలా బాగా జరిగింది. అందరు బాగా చూసుకున్నారు. అందరికీ నమస్తే. అందరు మంచిగా ఉండాలని కోరుకున్నాను. జై నమో వెంకటేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో డీసీటీవీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.